నిధివన్ ప్రేక్షకులకు స్వాగతం. గత అధ్యాయంలో యమునా నదిని విషపూరితం చేసిన కాళీయుణ్ణి శ్రీకృష్ణుడు ఎలా జయించాడో చూశాం. అహంకారానికి ప్రతీక అయిన కాళీయునిపై దివ్య నాట్యాన్ని చేసిన అతనికి శిక్షతో పాటు కరుణను కూడా ప్రసాదించాడు ఆ శ్రీకృష్ణుడు. కాళీయుడు యమునా నదిని విడిచి వెళ్లడంతో గోకుల ప్రజల అందరూ మళ్లీ ప్రశాంతంగా జీవితాన్ని ప్రారంభించారు. ప్రకృతి తన సహజ సౌందర్యాన్ని తిరిగి పొందింది. కానీ కంసుడు మాత్రం ప్రశాంతంగా లేడు. ప్రతి రాక్షసుడి మరణవార్త అతని గుండెల్లో మరింత భయాన్ని నింపుతున్నాయి. ఈ బాలుడు నిజంగా సాధారణవాడు కాదు అని అతని మనసు పదే పదే చెబుతోంది. అయితే భగవంతుడి లీలలు ఆగవు. గోకులంలో మరో అద్భుతం జరగబోతోంది. ఒక ఉదయం ఆకాశం నిర్మలంగా ఉంది. సున్నితమైన గాలి వీస్తోంది. బృందావనంలో ప్రతి చెట్టు పూలతో కలకలలాడుతోంది. కృష్ణుడు, బలరాముడు, గోపబాలరు తమ ఆవులతో, దూడలతో కలిసి అడవికి బయలుదేరారు. మార్గమంతా శ్రీకృష్ణుని వేణుగానం వినిపిస్తోంది. ఆ సంగీతానికి పక్షులు కూడా తమ గళాన్ని కలిపాయి. నెమళ్ళు రెక్కలు విప్పి నాట్యం చేస్తున్నాయి. లేళ్లు దగ్గరకు వచ్చి ప్రశాంతంగా నిలబడ్డాయి. ఆవులు తమ మేతను మరిచి కృష్ణుని వైపు ప్రశాంతంగా చూస్తున్నాయి. గోపబాలరంతా నవ్వుతూ, పాటలు పాడుతూ, పరుగులు తీస్తూ అడవిలోకి వెళ్లారు. కొంతమంది చెట్లెక్కి పళ్లను కోశారు. కొంతమంది పూలతో దండలు తయారు చేశారు. మరికొంతమంది యమున వద్దను కూర్చుని కృష్ణుని వేణుగానాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ రోజు బృందావనం అంతా స్వర్గంలా కనిపించింది. కొంతసేపు ఆటలు ఆడిన తర్వాత అందరికీ అలసట వచ్చింది. ఆవులు పచ్చిక బయళ్లలో ప్రశాంతంగా మేస్తున్నాయి. గోపబాలరు అందరూ ఒక పెద్ద వటవృక్షం కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. కృష్ణుడు తన స్నేహితుల మధ్యలో కూర్చుని సరదాగా మాట్లాడుతున్నాడు. బలరాముడు చిరునవ్వుతో వారిని చూస్తున్నారు. ఎవరికీ తెలియదు కొద్ది క్షణాలలో వారి జీవితంలో ఒక మహా ప్రమాదం ఎదురవుతోందని. అడవిలోని ఎండిన ఆకులు, విరిగిన కొమ్మలు, వేసవి గాలి అన్నీ కలిసి ఒక చిన్న నిప్పురవ్వను మహా అగ్నిగా మార్చేసింది. మొదట ఒక మూలలో మంటలు కనిపించాయి. తరువాత వేగంగా చెట్టు నుంచి చెట్టుకు వ్యాపించాయి. కొన్ని క్షణాలలోనే అడవి అంతా అగ్ని జ్వాలలతో మండిపోతోంది. నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది. మంటల వేడి భూమిని కాల్చేస్తోంది. పక్షులు భయంతో ఎగిరిపోతున్నాయి. జంతువులు ప్రాణాల కోసం పరుగులు తీస్తున్నారు. గోపబాలురు భయంతో ఒక్కసారిగా చుట్టూ చూశారు. అగ్ని వారిని 4 వైపులా చుట్టేసింది. ఎటు చూసినా మంటలే. వెనక్కి వెళ్లే దారి లేదు. ముందుకు వెళ్లే మార్గమూ లేదు. ఆవులు భయంతో అరుస్తున్నాయి. దూడలు తమ తల్లుల వద్దకు పరుగులు తీస్తున్నాయి. చిన్న గోపబాలురంతా ఏడవడం ప్రారంభించారు. కృష్ణ, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు! బలరామ, ఇప్పుడు ఏం చేద్దాం అని వణుకుతూ కేకలు వేశారు. అందరి చూపు ఒక్కరిపైనే. ఆ ప్రమాద సమయంలో అందరి కళ్ళు ఒకే వ్యక్తిని వెతికాయి. అతడే శ్రీకృష్ణుడు. ఎందుకంటే ఇప్పటికే వారు చూశారు. పూతనను సంహరించాడు. శకటాసురుణ్ణి జయించాడు. తృణావర్తుణ్ణి నేల కూల్చాడు. కాళీయుణ్ణి అణిచివేశాడు. ఇప్పుడు కూడా వారికి ఒకే నమ్మకం. శ్రీకృష్ణుడు ఉన్నాడు, మనకి ఏమీ కాదు. కృష్ణుడు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వాడు. భయం అతని ముఖంలో లేదు. ఆందోళన లేదు. తన స్నేహితులను చూసి మృదువుగా ఇలా అన్నాడు. భయపడకండి. అందరూ మీ కళ్ళను మూసుకోండి. గోపబాలురు ఎవరూ ఏ ప్రశ్న అడగలేదు. ఎందుకంటే వారికి కృష్ణుడిపై సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అందరూ కళ్ళను మూసుకున్నారు. ఆ క్షణంలో శ్రీకృష్ణుడు తన దివ్య స్వరూపాన్ని ప్రకటించాడు. ఒక గాఢమైన శ్వాసను తీసుకున్నాడు. చుట్టూ మండుతున్న మహా దావానలాన్ని ఒక్క ఊపిరితో తన నోటిలోకి లాక్కున్నాడు. భీకరమైన అగ్నిజ్వాలలు, పొగ, వేడి అన్ని క్షణంలో అదృశ్యమయ్యాయి. అడవి మళ్ళీ ప్రశాంతంగా మారిపోయింది. ఆకాశం నిర్మలంగా కనిపించింది. పక్షులు మళ్ళీ కిలకిల రావాలు చేశాయి. గాలి మళ్ళీ చల్లగా వీచింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. కళ్ళను తెరవండి. అందరూ నెమ్మదిగా కళ్ళను తెరిచారు. వారి ముందున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంతో నిలబడిపోయారు. అగ్ని లేదు, పొగ లేదు, కాలిపోయిన చెట్లు లేవు. అన్నీ యథావిధిగా ఉన్నాయి. గోపబాలరు ఆనందంతో పరిగెత్తి కృష్ణుణ్ణి కౌగలించుకున్నారు. ఆవులు కూడా వచ్చి అతన్ని ప్రేమగా నాకాయి. బలరాముడు చిరునవ్వుతో తన తమ్ముణ్ణి చూశాడు. సాయంత్రం అందరూ సురక్షితంగా గోకులానికి చేరారు. జరిగిన విషయం విన్న యశోదమ్మకు గుండె ఒక్కసారిగా ఆగినంత పని అయింది. ఆమె పరిగెట్టుకుంటూ వచ్చి కృష్ణుణ్ణి గుండెకి హత్తుకుంది. నా బిడ్డ, ఎన్నిసార్లు ప్రమాదాలలో పడతావు అని కన్నీళ్లతో అడిగింది. కృష్ణుడు మాత్రం అమాయకంగా నవ్వాడు. ఆ నవ్వులోనే జగత్తంతా దాగి ఉంది. ఈ లీలలోని ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే, దావాననం మన జీవితంలోని సమస్యలకు ప్రతీక. కోపం, లోభం, ద్వేషం, భయం
ఇవన్నీ మన జీవితాన్ని అగ్నిలా కాల్చేస్తాయి. కానీ మనకి కృష్ణునిపై విశ్వాసం ఉంటే ఆ అగ్నిని కూడా ఆయన శాంతింపచేస్తాడు. మనకు కనిపించిన మార్గాన్ని ఆయన సృష్టిస్తాడు. జీవిత సత్యం ఏమిటంటే ప్రమాదం వచ్చినప్పుడు భయపడడం సహజం. కానీ భయాన్ని మించిన విశ్వాసమే భక్తి. దైవాన్ని నమ్మిన వారికి దైవం ఎప్పుడూ విడిచిపెట్టదు. తదుపరి అధ్యాయంలో ప్రలంబాసుని వధ, గోపబాలుడి వేషంలో వచ్చిన రాక్షసుణ్ణి బలరాముడు ఎలా సంహరించాడో, సోదరుల దివ్యశక్తి ఎలా వెలుగులోకి వచ్చిందో తెలుసుకుందాం. కృష్ణామృత పానాన్ని కొనసాగిద్దాం. హరే కృష్ణ.